ప్లాస్టిక్ రహిత విశాఖగా తీర్చిదిద్దాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు. ఆర్కే బీచ్లో నో ప్లాస్టిక్ విశాఖ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విశాఖకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని, అటువంటి పేరు పొందిన నగరం ప్లాస్టిక్ లేని నగరంగా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు. జీవీఎంసీ జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధం చేస్తోంది. రేపటి మన పిల్లలకు మంచి పరిసరాలు, వాతావరణం ఉన్న ప్రాంతం అందివ్వాలని తెలిపారు. నగర ప్రజలతో ప్లాస్టిక్ లేని నగరంగా చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, అక్షర స్కూల్ చిన్నారులు, ప్రజలు పాల్గొన్నారు. విశాఖ నగర వాసిగా గర్విస్తున్నాను. బాధ్యత గల పౌరునిగా ఈ విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, సరఫరా, వినియోగాలను వ్యతిరేకిస్తానని, పర్యావరణ హితమైన వస్తువుల వాడకం ద్వారా విశాఖ నగరాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా, ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా భావి తరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిజ్ఞ చేశారంటే ఇంకా పాటించాలి. మీరు పిల్లలంటే ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమని ఈ రకంగా మనం చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా, ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇదే విశాఖవాసి సీతారాం శాస్త్రి గారు రాసిన పాట. సినిమా సంబరం సినిమా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ వైజాగ్ కూడా మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాం. ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టి ఈ ప్లాస్టిక్ మీద యుద్ధం చేయడానికి జనవరి 1 నుంచి కూడా కంకణం కట్టుకున్నారు. ప్రతిజ్ఞ చేద్దాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.